బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు. నాటక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలనుకున్న ఆయన ఎయిర్పోర్టు నుంచి అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్నారు. అయితే భద్రతా సమస్య ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో అలిపిరి నుంచి తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. మెట్ల మార్గంలో వెళ్లి దీక్ష విరమించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు పవన్. అలిపిరి పాదాల మండపం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి పటిష్ట భద్రత మధ్య పవన్ కళ్యాణ్ నడక మొదలు పెట్టారు. 2 మోకేళ్లకు బెల్ట్ ధరించారు. అయినప్పటికీ మెట్లు ఎక్కే క్రమంలో పవన్ లో అలసట కనపడింది. మధ్య మధ్యలో ఎక్కువ విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. మోకాళ్ల పర్వతం వరకు వేగంగా నడిచారు. అక్కడ కాళ్ల నొప్పి తీవ్రం కావడంతో ఫిజియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది. ఒక దశలో మోకాళ్ల పర్వతం నుంచి వాహనంలో తిరుమలకు వెళ్తారన్న ప్రచారము జరిగింది. దీనికి అనుగుణంగా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే 7వ మైలు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ రాత్రి 9:20 ప్రాంతంలో తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో పవన్ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. రేపు సాయంత్రం తిరుపతిలో జరగనున్న వారాహి సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఇక లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నివేదికలు వచ్చిన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. సెప్టెంబర్ 22 నుంచి 11 రోజుల పాటు ఆయన దీక్షలోనే ఉన్నారు.